నమస్తే. షాఫ్ట్ మీడియా యాక్టింగ్ కోర్స్ నట శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ చిలకమరి నటరాజ్. ఈరోజు మనం అమెచ్యూర్ క్వాలిటీస్ లేదా ఔత్సాహిక నటుడి లక్షణాలు వాటి గురించి డిస్కస్ చేసుకుందాం ఈ మాడ్యూల్లో. జనరల్గా మనము ఇమ్మెచ్యూర్, అమెచ్యూర్, మెచ్యూర్ అని 3 రకాల పదాలు వాడుతుంటాం. ఇమ్మెచ్యూర్ అంటే మెచ్యూరిటీ లేకపోవడం అని అర్థం. అంటే వాళ్ళకి జ్ఞానము వికసించకుండా స్తబ్దంగా ఉండిపోతుంది. అమెచ్యూర్ అంటే ఉత్సాహం ఉంటుంది కానీ ఎలా చేయాలో ఏం చేయాలో తెలియదు. మెచ్యూర్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ ఉండి ఏం చేయాలో తెలుసుకొని చేసే ప్రాసెస్ని మెచ్యూర్ అంటాం. అంటే ప్రొఫెషనల్గా యాక్టింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు మెచ్యూర్డ్గా చేస్తారు. ఆవేశం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది కానీ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల చేసే వాళ్ళకి ఆ అమెచ్యూర్ క్వాలిటీస్ అంటాము. ఔత్సాహిక నట లక్షణాలు అంటాం వీటిని ఒకవేళ మనం రిమూవ్ చేసుకోగలిగితే మనం ప్రొఫెషనల్ యాక్టర్స్గా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ మాడ్యూల్లో కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ గురించి డిస్కస్ చేసుకుంటాం. వాటిని ఎలా తీసేసుకోవాలో కూడా మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ది ఇంటెన్సివ్ స్టేజ్ ఫ్రైట్ అంటాం. అంటే సభాకంపం లేదా స్టేజ్ ఫియర్. మాట్లాడాలంటే భయం, 10 మంది ముందు మాట్లాడాలంటే భయం, స్టేజ్ ఎక్కి మాట్లాడాలంటే భయం, కెమెరా ముందు యాక్ట్ చేయాలంటే భయం. ఈ భయం చేయబట్టే 250 మంది ఆడిటోరియంలో ఉంటే 5-10 మందో స్టేజ్ మీద కానీ కెమెరా ముందు కానీ ఉంటున్నాము. ఈ భయాన్ని పోగొట్టుకోగలిగితే అందరం యాక్టర్స్ అవుతాం. సో ఈ భయాన్ని పోగొట్టుకోవాలనేదే మనకి మేజర్ పాయింట్. ఈ సభాకంపం ఎందుకు వస్తుంది? జనరల్గా మనకి మనము ఆ ప్రజెంటేషన్ చేసే ప్రాసెస్లో మన మీద మనకి నమ్మకం లేకపోవడం వల్ల, మనం కొత్తగా అందరి ముందు మాట్లాడాలా అని ఒక చిన్న టెన్షన్ వల్ల ఈ సభాకంపం ఏర్పడుతుంది. సభాకంపం రాగానే ముందు గొంతు ఎండిపోతుంది, మైండ్ బ్లాక్ అయిపోతుంది, ఏం చేయాలో తెలియదు, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తాయి. ఏం చెప్తున్నామో, ఏం డైలాగ్ చెప్తున్నామో, ఏం మూమెంట్ తీసుకుంటున్నామో మనకి తెలియకుండా పోతుంది. సో ఈ సభాకంపం అనేది 90% ఆఫ్ ది అబ్స్టకిల్ ఫర్ ది యాక్టర్. సో ముందు ఈ యాక్టర్ అనేవాడు ఈ సభాకంపాన్ని పక్కన పెట్టేయగలిగితే పర్ఫెక్ట్గా తనని తాను ప్రజెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అసలు ఈ సభాకంపం అనగానే ఏమవుతుందంటే, జనరల్గా మనం ఇంతకుముందు ఒక మాడ్యూల్లో మాట్లాడుకున్నాం. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ అని ఒక 4 లేయర్స్ మన మైండ్లో ఉంటాయి. సో మనం ఏ పని చేయాలన్నా కాన్షియస్ మైండ్తో చేస్తాం. మన మెమొరీస్ అన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్లో స్లీపింగ్ స్టేజ్లో ఉంటాయి. మనం ఏదైతే మనం మన లైఫ్లో అనుభవించామో, ఏదైతే చదువుకున్నామో, ఏదో విన్నామో, మన నాలెడ్జ్ అంతా ఈ సబ్ కాన్షియస్ మైండ్లో స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది. మన బాడీలో ఉండే ఆర్గానిక్ సిస్టమ్ అంతా, మన ఇంటర్నల్ ఆర్గానిక్ సిస్టమ్ అంతా అన్కాన్షియస్ మైండ్ స్టేజ్లో ఉంటుంది. మన ఎక్స్టర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అంతా సబ్ కాన్షియస్ మైండ్ స్టేజ్లో ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గాన్ సిస్టమ్ అంటే మన రెస్పిరేషన్ సిస్టమ్ కానీ, లంగ్స్, లివరు, హార్ట్, ఇవన్నీ కూడా అన్కాన్షియస్ మైండ్ కంట్రోల్లో ఉంటాయి. ఒక మనిషి చనిపోయాడని బ్రెయిన్ డెడ్ అయితే మాత్రమే డిసైడ్ చేస్తాం. మనం కోమాలో ఉన్నా కూడా మన లివరు, లంగ్స్, రెస్పిరేషన్ సిస్టమ్ ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. అవన్నీ అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నామంటాం. అవి పనిచేస్తూ ఉంటాయి కానీ మన మెదడు పనిచేయదు. సో ఇట్లా మనకి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన మెమొరీస్ అన్నీ మనం సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయి అనుకున్నాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్కి కాన్షియస్ మైండ్కి ఎప్పుడైతే మనం టెన్షన్ పడుతున్నామో మధ్యలో ఒక లేయర్ ఏర్పడుతుంది. ఈ లేయర్ ఏం చేస్తుందంటే, ఈ సబ్ కాన్షియస్ మైండ్లో ఉండే మెమొరీస్ని కానీ థాట్స్ని కానీ కాన్షియస్ మైండ్లోకి రానివ్వకుండా బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసేసరికి టోటల్గా మన మైండ్ బ్లాంక్ అయిపోయి మనము ఏం మాట్లాడాలనుకున్నామో అదంతా మర్చిపోతాము. ఇది సాధారణంగా నటులకే కాదు, చాలామంది మామూలుగా 10 మందిలో మాట్లాడాలి అనుకున్న వాళ్ళకు కూడా వచ్చే ప్రాబ్లం. సో మేజర్గా దీన్ని పోగొట్టుకోవాలంటే, జనరల్గా మనకు ఒక భయం ఏర్పడింది అనుకోండి మన సమాజంలో, మనం ఏం చేస్తాము? సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రక్షణ పొందుతాం. అట్లాగే ఈ సభాకంపం పోగొట్టుకోవడానికి కూడా మనం సిఆర్పిఎఫ్ అని ఒక 4 మనం అడాప్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఫస్ట్ది కాన్ఫిడెన్స్ అంటాం. అంటే మన మీద మనకి నమ్మకం పెంచుకుంటే ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ కొంచెం కాన్ఫిడెన్స్తో ఉంటుంది, ధైర్యంగా చేయగలుగుతాము, మనకు స్టేజ్ ఫియర్ తగ్గుతుంది. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే, మన కాన్ఫిడెన్స్ని మనం డెవలప్ చేసుకోవడము. సో ఎప్పుడైతే మనం కాన్ఫిడెంట్గా చేయడానికి ట్రై చేస్తామో ఆటోమేటిక్గా మన ప్రజెంటేషన్లో ప్రొఫెషనలిజం కనబడుతుంది. మరి కాన్ఫిడెన్స్ ఎలా వస్తుంది? ముందు అసలు మనల్ని మనం నమ్మాలి. నేను చెయ్యగలను అనే ఒక ధైర్యాన్ని మనల్ని మనం పెంచుకోవాలి, లేకపోతే రాదు.
ఎప్పుడైతే మనల్ని మనం నమ్మలేదో ఆటోమేటిక్గా ఇన్ఫీరియారిటీ స్టార్ట్ అవుతుంది. నేను చేయగలుగుతానో లేదో అని ఒక టెన్షన్ స్టార్ట్ అయ్యి మనం చేసే ఏదైతే చేద్దాం అనుకున్నామో దాంట్లో సగం ఎగిరిపోతుంది. సో అందుకని కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటాము. సెకండ్ది ఆర్ అంటాము, అంటే రిలాక్సేషన్. రిలాక్సేషన్ అంటే ఎప్పుడైతే మనం టెన్షన్ పడ్డామో, మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు కాన్షియస్ మైండ్కి సబ్ కాన్షియస్ మైండ్కి మధ్యలో ఆ లేయర్ వచ్చి మన ప్రజెంటేషన్ని బ్లాంక్ చేస్తుంది. మన మైండ్ని మొత్తం బ్లాంక్ చేసేసి నేను ఏమనుకున్నాను, ఏం చెప్దాం అనుకున్నాను, మీరు అక్కడ కూర్చున్నప్పుడు తర్వాత ముందు ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తాము, 100 అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి అందులో 90 ఎగిరిపోయి ఒక 10 మిగులుతాయి. మనం ఒక గంట సేపు మాట్లాడాలనుకున్నా 10 నిమిషాల్లో అయిపోతుంది. ముగించేసి తడబడుకుంటూ వెళ్ళిపోతాం. ఇది వెళ్ళిపోకుండా ఉండాలంటే ఫస్ట్ మనం రిలాక్స్డ్గా ఉండాలి, టెన్షన్ ఫ్రీగా ఉండాలి. మనం మాట్లాడుకున్నట్టు ఇంట్లో బాగా చెప్తారు పిల్లలు, కానీ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళేసరికి రాసే ప్రాసెస్కి వచ్చేసరికి గుర్తుండదు. ఎందుకు గుర్తుండట్లేదు అంటే బికాస్ ఆఫ్ ది లేయర్ ఇన్ బిట్వీన్ ది కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్. ఆ లేయర్ని పోగొట్టుకోగలిగితే ఆటోమేటిక్గా మనం బయటికి రాగానే మీకు గుర్తొస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లోంచి బయటికి రాగానే అబ్బా లోపల గుర్తు రాలేదే అనుకుంటున్నాం. ఎందుకు అనుకుంటున్నాం? కారణం ఏంటంటే ఈ టెన్షన్ తాలూకు లేయర్ వెళ్ళిపోయింది, రిలాక్స్ అయిపోయాం కాబట్టి అన్నీ గుర్తొచ్చాయి. చదువుకున్నప్పుడు గుర్తు రానివన్నీ రిలాక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చాయి. కారణం ఏంటంటే ఆ టెన్షన్ లేయర్ అడ్డం పడడం వల్ల. సో మనం ఎప్పుడైతే రిలాక్స్డ్గా ఉంటామో, మన మైండ్ ఫ్రీగా ఉంటుందో, ఆటోమేటిక్గా మనం మన సబ్ కాన్షియస్ మైండ్లో అన్ని కాన్షియస్ మైండ్లోకి వచ్చి మనం ప్రజెంట్ చేసే ప్రాసెస్లో 100% ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాము. హ్యాపీగా చేసుకోవచ్చు. అందుకని రిలాక్స్డ్ మోడ్లో ఉండాలి. రిలాక్స్డ్ మోడ్లో ఉండాలంటే ఏం చేయాలి? సింపుల్గా 2 రకాల రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికల్ రిలాక్సేషన్, మెంటల్ రిలాక్సేషన్ అంటాం. ఫిజికల్ రిలాక్సేషన్ అంటే బాడీని మీరు కొంచెం ఒళ్ళు పీల్చుకోవడమో, లేదా ఒక గుక్క నీళ్ళు తాగి ఓకే ఐఎమ్ రెడీ అనుకోవడంతో మన బాడీ మన కంట్రోల్లో ఉండి ఫిజికల్గా రిలాక్స్డ్గా ఉంటాము. సెకండ్ది సైకలాజికల్గా మెంటల్గా రిలాక్సేషన్ ఎప్పుడు టెన్షన్ పడితే ఉండదు. టెన్షన్ పడకుండా మనం ఫస్ట్ అనుకున్న కాన్ఫిడెన్స్ పెంచుకొని ఎస్ నేను చేయగలను ఒక 3 సార్లు అనుకోండి, ఎస్ ఐ కెన్ డూ ఇట్. చాలామంది మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజెంటేషన్కి వెళ్ళే ముందు ఎస్ ఐ కెన్ డూ ఇట్ అనుకొని వెళ్తాం. సో ఆటోమేటిక్గా మనం చేయడానికి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, రిలాక్స్ అవుతాము. అట్లాగే డీప్ ఎక్స్హేలింగ్ అంటాం, అంటే ఎక్కువగా బ్రీత్ని వదిలేయడం ద్వారా కూడా మనం ఫిజికల్గా రిలాక్స్ అవ్వచ్చు, మెంటల్గా రిలాక్స్ అవ్వచ్చు. ఎప్పుడైనా సరే మనం టెన్షన్ పడగానే ఏమవుతుంది, మన గుండె దడ కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది అంటే ఫస్ట్ మనం టెన్షన్ పడగానే మనం బ్రీతింగ్ని ఆపేస్తాం. అంటే లోపలికి ఆక్సిజన్ని పంపించడం స్లో అవుతుంది. అంటే పూర్తి లంగ్స్ నిండా మనం ఆక్సిజన్ని తీసుకొని వదిలేస్తూ ఉంటాం. లోపల కార్బన్ డైఆక్సైడ్ మొత్తం నిండిపోయి ఆక్సిజన్ లోపలికి వెళ్ళడం తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గుండెకి ఆక్సిజన్ అందకపోవడం వల్ల ఆ గుండె వేగం పెరిగి మనకి మన బాడీ తాలూకు మొత్తం సిస్టమ్ అంతా కన్ఫ్యూజన్ వస్తుంది. ఎప్పుడైతే నేను రిలాక్స్ కావాలనుకున్నానో టోటల్గా లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తాన్ని ఫస్ట్ డీప్ ఎక్స్హేల్ ద్వారా బయటికి పంపించేయాలి. ఇప్పుడు ఏమైంది, టోటల్గా నా లంగ్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ మొత్తం బయటికి వెళ్ళిపోయి నాకు ఆక్సిజన్ గుండెకి అందేసరికి ఫస్ట్ దాని వేగం తగ్గుతుంది, గుండె మామూలుగా పనిచేయడం మొదలెడుతుంది. ఎప్పుడైతే గుండె మామూలుగా పనిచేయడం మొదలెడుతుందో మన రక్త ప్రసరణ అంటే బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్ సెట్ అయిపోతుంది. మన టోటల్ బాడీ తాలూకు సిమ్టమ్స్ అన్నీ నార్మల్ అవ్వడానికి వెళ్ళిపోతాయి. సో ఎప్పుడైతే నేను ఈ ఎక్స్హేల్ డీప్గా చేశానో, ఎక్స్హేల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వదిలేసానో ఆటోమేటిక్గా నా బాడీ 70% రిలాక్స్ అవుతుంది. ఇట్లా ఒక 2-3 టైమ్స్ చేసామనుకోండి, గట్టిగా గాలిని వదిలేసి ఆటోమేటిక్గా ఫిజికల్గా మెంటల్గా రిలాక్స్ అవుతాము. సో ఫస్ట్ కాన్ఫిడెన్స్ పెంచుకొని ఈ రిలాక్స్డ్గా ఉంటే మనం మన ప్రజెంటేషన్ చేయడానికి రెడీగా ఉంటాం. మూడవది పి అంటే ప్రాక్టీస్. మనం ఏదైతే చెప్పాలనుకున్నామో దాన్ని ఒక 2-3 సార్లు 4-5 సార్లు ప్రాక్టీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, రిలాక్స్డ్గా ఉంటాము. ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఇంటర్ డిపెండెంట్. నేను ఒకసారి చూసేసుకొని వచ్చేసి చెప్పేస్తాను అని ఎప్పుడూ ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండకూడదు. యాక్టర్ అనేవాడు తను చేయాల్సిన చిన్న బిట్ కానీ పెద్ద ఒక్కొక్కసారి పేజీ బంచ్ డైలాగులు ఇస్తారు. లైన్స్ అనాలి. మనం ఇంతకుముందు టెక్నికల్గా మాట్లాడుకున్నట్టు డైలాగ్ అనకూడదు. ఇద్దరు మాట్లాడితే డైలాగ్స్ అంటాము, ఒకళ్ళే మాట్లాడితే లైన్స్ అంటాము. సో ఇద్దరు మాట్లాడేది ఒక 2-3 పేజీల సీన్ మనకి ఇచ్చారనుకోండి, అవి మొత్తం చూసేసుకొని నేను రెడీ అనుకుంటాము. కానీ చెయ్యడం మొదలు పెట్టేసరికి ఫిజికల్గా అవతలి వాళ్ళు మనము కోఆర్డినేట్ చేసుకుంటూ చేసే ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక్కోసారి బ్లాంక్ అయిపోతాం. ఎప్పుడు బ్లాంక్ అయిపోతాము, మనకు ప్రాక్టీస్ లేకపోతే, దాని మీద కాన్ఫిడెన్స్ లేకపోతే బ్లాంక్ అయిపోతాం.
బ్లాంక్ అయిపోతాం. అందుకని మనం ఏం చేస్తాము, విగరస్గా ప్రాక్టీస్ చేస్తాము. ఎంత ప్రాక్టీస్ చేస్తే మన పర్ఫార్మెన్స్ అంత కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. సో అది అది ఒట్టిగా వాళ్ళు ఏదో ఊకదంపుడుకు చెప్పాలా, మన కోసమే చెప్పారు. ప్రాక్టీస్ బాగా చేసుకుంటే పర్ఫార్మెన్స్ బాగా వస్తుందనే చెప్పారు. నాట్ ఓన్లీ యాక్టింగ్, ఏ వర్క్ అయినా సరే ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మనం స్కిల్ఫుల్గా అవుతాము, మన ప్రజెంటేషన్ ఎఫెక్టివ్గా ఉంటుంది అని మనకి పెద్దలు చెప్పింది. అది మనం కూడా ఫాలో అవుతాము. బాగా ప్రాక్టీస్ చేసుకొని మనల్ని మనం కాన్ఫిడెంట్గా రెడీ చేసుకుంటే మనం పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు దాంట్లో మెచ్యూరిటీ ఉంటుంది, ప్రొఫెషనలిజం ఉంటుంది. అందుకని మనం మన కాన్ఫిడెన్స్ లెవెల్స్తో పాటు ప్రాక్టీస్ను కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తాము. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఫోకస్. ఎఫ్ అంటే ఫోకస్. ఫోకస్ అంటే ఒక పర్టికులర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయడము. మన ఈ మెథడ్ యాక్టింగ్ని డెవలప్ చేసిన స్టాన్స్లెవిస్కీ తను ప్రజెంట్ చేసే ప్రాసెస్లో ఒక చిన్న ఇది డెవలప్ చేశారు. కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్ చేయించారు వాళ్ళతో. ఆ ప్రాసెస్లో అసలు కాన్సన్ట్రేషన్ ఎందుకు అనే దాని మీద ఆయన ఒక ఎక్సర్సైజ్ చేసి స్టూడెంట్స్తో చేయించాడు. స్టాన్స్లెవిస్కీ రష్యన్ యాక్టర్, డైరెక్టర్. ఆయన ఈ మెథడ్ యాక్టింగ్ని స్టార్ట్ చేసింది ఆయన. హీఈస్ ది ఫౌండర్ ఆఫ్ మెథడ్ యాక్టింగ్. ఆయన ఈ కాన్సన్ట్రేషన్కి సంబంధించిన ఇంపార్టెన్స్ స్టూడెంట్స్కి చెప్పే ప్రాసెస్లో ఈ ఫోకస్ గురించి ఒక చిన్న ఎక్సర్సైజ్ వాళ్ళతో చేయించారు. క్లాసులో అతను స్టూడెంట్స్కి పాఠం చెప్తున్నారు. ఇంతలో బయట నుంచి అటెండర్ రావడం గమనించాడు. ఓకే అని చెప్పి వీళ్ళందరికీ మీ బూట్ సోల్ ఎవరిదో ఊడిపోయింది చెక్ చేసుకోండి అని చెప్పారు. పిల్లలందరూ వాళ్ళ బూట్ సోల్స్ ఎక్కడ ఊడిపోయింది, మాది ఊడిపోయిందా, ఏది ఊడిపోయిందా, రైటా లెఫ్టా అన్ని చెక్ చేస్తూ ఉండిపోయారు. ఈ లోపల అటెండర్ వచ్చాడు, సంతకం పెట్టించుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఎవరిదైనా బూట్ సోల్ ఊడిపోయిందంటే, లేదు సార్ మాది ఊడిపోలే, మాది ఊడిపోలే. సరే మీరు ఇప్పుడు అది చెక్ చేసుకుంటున్నారు కదా, చెక్ చేసుకునే టైంలో క్లాస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీరు ఎవరైనా అబ్జర్వ్ చేశారా అని అడిగాడు. లేదండి, మేము దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అందుకని చూడలేదండి. కదా, మనం చేసే యాక్టివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రేక్షకులు మనని చూస్తున్నారనో, లేకపోతే వాళ్ళు మనని గమనిస్తున్నారనో, కెమెరా ముందున్నామనో ఇవన్నీ మనకు ఉండవు. సో మనం చేసే యాక్టివిటీ మీద మనం ఫోకస్ పెడితే సైడ్ ఉండేవన్నీ మర్చిపోతాము. ఇప్పుడు లోపలికి అటెండర్ వచ్చి సంతకం పెట్టించుకొని వెళ్ళిపోయాడు బాబు, మీరెవ్వరూ అతన్ని ఎందుకు గమనించలేదంటే మీరు చేసే యాక్టివిటీ మీద మీరు ఫోకస్ పెట్టున్నారు కాబట్టి మీరు మిగతా వాటిని గమనించలేదు అని చెప్పాడు. అట్లాగే మనం చేసే యాక్టివిటీ, మనం పక్క ఆర్టిస్ట్తో యాక్టింగ్ చేస్తున్నాము, సో అతనితో మాట్లాడే ప్రాసెస్లో ఉన్నాము, లేదా ఒక వర్క్ చేస్తున్నాము, ఆ వర్క్ చేసే దాని మీద మనం కరెక్ట్గా ఫోకస్ పెడితే ప్రేక్షకులు నన్ను చూస్తున్నారనో, కెమెరా ముందు నేను చేస్తున్నానో, డైరెక్టర్ నన్ను అబ్జర్వ్ చేస్తున్నాడనో, వీళ్ళందరూ నన్ను గమనిస్తున్నారనో ఆలోచన రాకుండా మనం యాక్టివిటీని న్యాచురల్గా చేసుకుంటూ వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఈ సభాకంపాన్ని పోగొట్టుకోవడానికి ఈ CRPF, కాన్ఫిడెన్స్, రిలాక్సేషన్, ప్రాక్టీస్ అండ్ ఫోకస్, ఈ నాలుగిటిని డెవలప్ చేసుకుంటే మనం మన కాన్ఫిడెన్స్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని అమెచ్యూర్ క్వాలిటీ అయిన ఈ సభాకంపము లేదా స్టేజ్ ఫియర్ని పోగొట్టుకోవచ్చు. సెకండ్ది, చేతులు ఏం చెయ్యాలి. చాలామంది యాక్టర్స్కి చేతులు ఏం చేయాలో తెలియదు. మీకు పెద్ద పెద్ద ఆర్టిస్టులు కొంతమంది ఇలా నిలబడి డైలాగులు చెప్పడం మీరు చూసుంటారు, లేదా జేబుల్లో చేతులు పెట్టుకొని డైలాగ్ చేస్తుంటారు, లేదా ఇట్లా బెల్ట్ దగ్గర ఇలా పట్టుకొని డైలాగ్ చేస్తుంటారు, లేదా ఇలా కట్టేసుకొని డైలాగ్ చెప్తుంటారు, ఇలా నిలబడి డైలాగ్ చెప్తుంటారు. కారణం ఏంటంటే ఈ హ్యాండ్స్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోవడం వల్ల. చాలామంది సీనియర్ యాక్టర్స్ని కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇది మీరు గమనిస్తారు. సో ఇది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? మన డైలీ లైఫ్లో ఎప్పుడన్నా ఈ చేతుల్లో ఏం చేయాలి అని ఆలోచన వచ్చిందా? ఓ సీనియర్ టీచరు దగ్గరికి జూనియర్ యాక్టర్ వెళ్ళి, సార్ ఈ చేతులు ఏం చేయాలో తెలియట్లేదు సార్, ఏం చేయాలని అడిగాడంట. నరికేసి ఇంట్లో పెట్టారు, ఎందుకు దానితో టెన్షన్ అన్నాడు. సో మనం వీటిని ఇంట్లో పెట్టేసి రాలేము, వాడి తీరాలి. వాడాలి అంటే ఆక్వర్డ్గా అనిపించకూడదు. అనిపించకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మన డైలీ లైఫ్లో ఏం చేస్తాం? మీరు ఇంటి నుంచి ఇక్కడికి ఎలా వచ్చారని అడిగారు అనుకోండి, ఏం చేస్తారు? ఫస్ట్ స్ట్రైట్గా బయలుదేరేసాను సార్, అక్కడ రైట్ తీసుకున్నాను సార్, అక్కడి నుంచి వెనక్కి తిరిగాను సార్, అక్కడి నుంచి బస్సు ఎక్కాను సార్, ముందుకు వచ్చాను సార్ అంటాం. అనేటప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మన డైలీ లైఫ్లో మన హ్యాండ్స్ని మన ఎమోషన్స్కి, మన ఎక్స్ప్రెషన్కి సపోర్టింగ్గా వాడుతున్నాము. నేనేం చేశాను? మన హ్యాండ్స్ మన ఎమోషన్స్కి, జెస్చర్స్కి సపోర్టింగ్గా వాడుతున్నాము అన్నాను. అంటే నేను మాట్లాడే ప్రాసెస్లో నా హ్యాండ్ని నా డైలీ లైఫ్లో రెగ్యులర్గా నా ఏదైతే కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నానో దానికి సపోర్ట్ చేస్తాను.
అదే పని మీరు స్టేజ్ మీద చేశారనుకోండి రాదు. ఏరా నిన్ను వస్తానని రాలేదే అన్నాడు అంటే మళ్ళీ ఇక్కడ మనకి చిన్న ఇవి ఉంటాయి, ప్రతిపదార్థాభినయము వాక్యార్థాభినయం అని రెండు ఉంటాయి. ప్రతిపదార్థాభినయం అంటే ప్రతి పదానికి మనము ఎక్స్ప్రెషన్ ఇవ్వడం, వాక్యార్థాభినయం అంటే టోటల్ సెంటెన్స్ తాలూకు మీనింగ్కి, దీన్నే భావార్థాభినయం అని కూడా అంటాం. ఆ టోటల్ సెంటెన్స్ తాలూకు మీనింగ్కి మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. డాన్స్లో యూజువల్గా ప్రతిపదానికి అభినయం చేస్తాం. యదువంశ సుధాంబుది చంద్ర అంటాం, అంటే గోవులను కాచే వంశ అనే సముద్రానికి సంబంధించిన చంద్రుడా, అంటే ప్రతి పదాన్ని నేను విడివిడివిడిగా అభినయం చేస్తున్నాను. నువ్వు ఇక్కడికి వస్తావా, ఇది యాక్టింగ్ చేసేటప్పుడు చేయకూడదు, నువ్వు ఇక్కడికి వస్తావా అంటాను. టోటల్ సెంటెన్స్ తాలూకు మీనింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేస్తాము. మన బాపు గారి పెళ్లి పుస్తకం సినిమాలో రావికొండలరావు గారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటాడు. అది కావాలని ఆ క్యారెక్టర్ కోసం పెట్టుకుంది తప్ప జనరల్గా అలా చెయ్యము. ఆయన కూడా అన్ని చోట్ల అలా చెయ్యరు, కావాలని స్పెసిఫిక్గా ఒకటి రెండు చోట్ల అలా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేశారు. దాన్ని మనం ప్రతిపదార్థాభినయం అంటాం. అలా చేయకుండా టోటల్గా సెంటెన్స్ తాలూకు మీనింగ్ని మనం ఎక్స్ప్రెస్ చేసే ప్రాసెస్లో ఆ టోటల్ సెంటెన్స్కి మనం మన డైలీ లైఫ్లో ఎలాగైతే మన హ్యాండ్స్ను వాడుతున్నాము అలాగే స్క్రీన్ మీద కూడా వాడడానికి ట్రై చేస్తే, కెమెరా ముందు కూడా వాడడానికి ట్రై చేస్తే న్యాచురల్గా ఉంటుంది. అంతేగాని చెయ్యి ఎలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా అని ఆలోచించకుంటే ఆటోమేటిక్గా దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్తుంది. దాని మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళకుండా మన ఎమోషన్స్ మీద, మన ఎక్స్ప్రెషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఆటోమేటిక్గా మన డైలీ లైఫ్లో మనం ఎట్లాగైతే ఎక్స్ప్రెస్ చేస్తున్నామో అలా చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. అంతేగాని ఇప్పుడు నేను చేతులు ఏం చేయాలి, ఇక్కడ ఎట్లా అని ఆలోచించారనుకోండి, ఇంకా దాని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ వెళ్ళి ఇంకా ఎక్కువ కన్ఫ్యూజన్ వస్తుంది. అందుకని అసలు ఆ చేతుల గురించి మనం ఆలోచించకుండా సపోర్ట్ యువర్ ఎమోషన్స్ విత్ యువర్ హ్యాండ్స్. అంటే నాకు కోపం వచ్చింది, ఇలా కొట్టుకున్నాను, ఇది నేను సపోర్ట్ చేసుకున్నాను, ఇలా అనుకున్నాను, సపోర్ట్ చేసుకున్నాను, ఇలా పెట్టి నిలబడ్డాను, ఆలోచిస్తున్నాను, ఇలా నిలబడ్డాను, ఆలోచిస్తున్నాను. సో నేను డైలీ లైఫ్లో ఒక ఎమోషన్ని నేను ప్రజెంట్ చేసే ప్రాసెస్లో, కమ్యూనికేట్ చేసే ప్రాసెస్లో నా హ్యాండ్స్ని ఎలా వాడుతానో అలా వాడడానికి ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా మనకి కన్ఫ్యూజన్స్ ఉండవు. నెక్స్ట్ది అర్థవంతం కాని కదలికలు అంటాం, అంటే ఎయిమ్లెస్ మూమెంట్ అంటాం. జనరల్గా డైలాగ్ చెప్పేటప్పుడు కొంతమంది అటు ఇటు తిరుగుతూ డైలాగ్ చెప్తుంటారు. అంటే అంతకుముందు తాగేవాడు కాదనగా మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగి, ఎందుకు కదులుతున్నాం? వై ఐఎమ్ మూవింగ్ ఆన్ స్టేజ్ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా? అసలు నేను ఎందుకు కదలాలి? మేము డైలీ లైఫ్లో మాట్లాడేటప్పుడు గంటో అరగంటో 30 గంటో కదలకుండా నిలబడే మాట్లాడుతున్నాగా, అక్కడ ఎందుకు కదులుతున్నాము అంటే డైరెక్టర్ చెప్పాడు కదలాలి, లేదా కెమెరా ముందు స్టాటిక్గా అనిపిస్తే బోర్ కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి కదలాలి. కానీ ఎలా కదలాలి? దాన్ని ఎయిమ్లెస్ మూమెంట్ కాకుండా మన జెస్చర్ని, మన మూమెంట్ని, మన ఎమోషన్కి పంక్చువేట్ చేసుకుంటే, అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగిలేడనేగా, నిజం పాదరసం డాక్టర్, ఏం చేశా? ముందుకు వచ్చాను, వెనక్కి వచ్చాను. ఇంతకుముందు పక్క కదిలినట్టే ముందుకి వెనక్కి పక్కకి కదులుతున్నాము, కానీ నా ఎమోషన్ ఏదైతే ప్రజెంట్ చేస్తున్నానో ఆ ప్రాసెస్లో కదలడం ద్వారా చూసేవాడికి న్యాచురల్గా మన డైలీ లైఫ్లో పోరావతలకి అని పక్కకి వెళ్తాను, అంతేగాని పోరావతలకి అని ముందుకు రాను కదా. దీంట్లో మనకి మూమెంట్లో రకాలు ఉంటాయి, స్ట్రాంగ్ మూమెంట్ అని, వీక్ మూమెంట్ అని, తర్వాత బ్యాడ్ మూమెంట్ అని, ఎఫెక్టివ్ మూమెంట్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మూమెంట్ ఉంటాయి. ఈ మూమెంట్స్ అన్నిటి గురించి మళ్ళీ మనం ఒక స్పెసిఫిక్గా ఒక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుంటాం, హౌ టు మూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా అని. దాని గురించి మాట్లాడినప్పుడు మళ్ళీ మనము వాట్ ఈజ్ స్ట్రాంగ్ మూమెంట్, వాట్ ఈజ్ మూమెంట్, వాట్ ఈజ్ ఫార్వర్డ్, వాట్ ఈజ్ బ్యాక్వర్డ్, వాట్ ఈజ్ సైడ్ వర్డ్, ఎందుకు ముందుకు వెళ్ళాలి, ఎందుకు పక్కకు వెళ్ళాలి, ఎందుకు ఇట్లా అడ్డంగా వెళ్ళకూడదు, ఎందుకు ఇలా ఒక కాలు లేపి నిలబడకూడదు, ఇవన్నీ మనం ఒక స్పెసిఫిక్ మాడ్యూల్లో మళ్ళీ డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఏంటంటే ఈ అమెచ్యూర్ క్వాలిటీస్ టైంలో ఆ ఎయిమ్లెస్ మూమెంట్ ఎలా ఉండకూడదు అనే దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం. కాబట్టి మనం అర్థవంతంగా కదిలితే, అంటే మన ఎమోషన్ని పంక్చువేట్ చేస్తూ మనం మూవ్ అయితే ప్రేక్షకుడికి ఆక్వర్డ్గా అనిపించదు. సో అలా ట్రై చేస్తాము. 4వది స్టిఫ్ రీడింగ్ ఆఫ్ ది లైన్స్ అంటాము, అంటే బిగుసుకుపోయి డైలాగ్ చెప్పడము. అంటే
ఆ క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల, ఆ సిచ్యువేషన్ తాలూకు ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోలేకపోవడం వల్ల డైలాగుల్ని బిగుసుకుపోయి చెప్తుంటారు. అంటే అంతకుముందు తాగేవాడు కాదనేగా, మీ హాస్పిటల్కి వచ్చిన రోజు సాయంత్రం సత్యమూర్తి తాగిలేడనేగా, ఇలా అప్పచెప్పినట్టు చెప్తారు. అప్పచెప్పినట్టుగా చెప్పకుండా న్యాచురల్గా మన లైఫ్లో మనం ఎట్లా మాట్లాడుతున్నాము దాన్ని మనం చేయగలిగితే చూసే ప్రేక్షకుడికి న్యాచురల్గా అనిపిస్తుంది. సో బిగుసుకుపోయినట్టుగా ఎందుకు చెప్తామంటే, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న స్టేజ్ ఫియర్, కాన్ఫిడెన్స్ లేకపోవడం, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, వీటి వల్ల ఆ బిగుసుకుపోయి చెప్పడం, తర్వాత క్యారెక్టర్ని అర్థం చేసుకోలేకపోవడం వల్ల బిగుసుకుపోయి చెప్తాము. యూజువల్గా మనం ఎప్పుడైనా సరే ఒక 4 బేసిక్ ఎలిమెంట్స్ ఉంటాయి. క్యారెక్టర్, సిచ్యువేషన్, ఎమోషన్, రిలేషన్. ఇవి 4 గ్రౌండ్ రూల్స్ అంటాం. అంటే మనం ఏ పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఈ 4టిని ఎనలైజ్ చేసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ 4టిని ఎనలైజ్ చేసుకోగలిగితే ఎఫెక్టివ్గా మనల్ని మనం ప్రజెంట్ చేసుకుంటాము. ఈ బిగుసుకుపోయి మాట్లాడడం ఎందుకు మాట్లాడాము? క్యారెక్టర్ తెలియకపోవడం వల్ల, సిచ్యువేషన్ తెలియకపోవడం వల్ల, ఎమోషన్ తెలియకపోవడం వల్ల, పక్క క్యారెక్టర్తో ఉండే రిలేషన్షిప్ తెలియకపోవడం వల్ల. సో వీటన్నిటిని మనం ఓవర్కమ్ చేసుకోగలిగితే, వాటిని అర్థం చేసుకోగలిగితే ఈ స్టిఫ్ రీడింగ్ ఆఫ్ లైన్స్ వెళ్ళిపోతుంది. మిగతా ఇంకా కొన్ని అమెచ్యూర్ క్వాలిటీస్ని ఇంకొక మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకుందాం. మీ చిలకమర్రి నటరాజ్.